ఓకే. ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తా ఉన్నాను. మరొకసారి ఈ యొక్క జూమ్ మీటింగ్‌లో పాల్గొనడానికి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే మరి నన్ను ఆహ్వానించిన జ్యోతక్కకు నిండు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అయితే ఈరోజు మరి ఈ యొక్క ప్రార్థనా దినం. ప్రతి శుక్రవారం ప్రార్థనలో మరి ఎక్కువ సమయం గడుపుతూ ఉంటాం. అయితే ప్రార్థన గురించి మరి కొన్ని విషయాలు మరి మనం ధ్యానించాలని నేను ఆశపడతా ఉన్నాను. ఈరోజు అంశం మరి బెరాకా. బెరాకా అనే మాట హిబ్రూ మాట. హిబ్రూ పదానికి మరి ఈ యొక్క బెరాకా అనే హిబ్రూ పదానికి అర్థం స్తుతి, ఆశీర్వాదం. ఈ 2 మాటలు మరి బెరాకా అనే హిబ్రూ పదానికి అర్థాన్ని ఇస్తూ ఉంటాయి. అయితే ఈ బెరాకా అనేటటువంటి పదము బారోక్ అనేటటువంటి మూల పదము నుంచి వచ్చినటువంటి మాట. బరోక్ అంటే బెండింగ్ ద నీస్, మోకాళ్ళను మరి వంచి ప్రార్థన చేయడం అని అర్థం. మోకాళ్ళ ప్రార్థన, మోకరించటం. ఏ వ్యక్తి అయితే మరి మోకరిస్తాడో ఖచ్చితంగా ఆ యొక్క బెరాకా అనుభవంలోకి వెళ్తాడు. స్తుతి అనే అనుభవం, ఆశీర్వాదం అనే అనుభవంలోకి వెళ్తాడు. ఈ బెరాకా అనేటటువంటి మాటను మనం 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 12 నుంచి 31 వచనాల్లో మనం ఒక సంఘటనను మనం చూడగలం. ఈ యొక్క 20వ అధ్యాయంలో రాజైన యెహోషాపాతు గురించి మరి ఆయన ఎదుర్కొన్నటువంటి యుద్ధము, ఆ యుద్ధంలో జయాన్ని గురించి మరి చక్కగా మరి వర్ణించడం జరిగింది. దినవృత్తాంతాలంటే క్రానికల్స్. ఆయా సమయాల్లో రాజులు ఎలాంటి పనులు చేశారు, వాళ్ళ రాజ్యాలు ఎలాగున్నాయి, ఆ ప్రాంతంలో, ఆ ప్రదేశాల్లో దేవుని యొక్క హస్తము వారికి ఎలా తోడుగా ఉంది అనేటటువంటి ఆ యొక్క రికార్డ్ అంతా ఈ యొక్క దినవృత్తాంతాల్లో ఉంటది. 20వ అధ్యాయం 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 12 నుంచి 31 వచనాలు మనం మరి చూసుకున్నట్టయితే, దానికన్నా ముందు కొంచెం ఉపోద్ఘాతం, ఈ యొక్క ఇంట్రొడక్షన్ గురించి మీతో మాట్లాడాలి. యెహోషాపాతు రాజు క్రీస్తుకు పూర్వము 873వ సంవత్సరం నుంచి 843వ సంవత్సరం వరకు యూదా ప్రాంతాన్ని పరిపాలించినటువంటి రాజు. ఈయన సుమారుగా 25 సంవత్సరాలు మరి పరిపాలించాడు. ఆ రాజు 35 సంవత్సరాలప్పుడు మరి యూదా యొక్క సింహాసనాన్ని అధిరోహించినప్పుడు 25 సంవత్సరాలు మరి సువర్ణ అక్షరాలతో లిఖించబడినటువంటి ఆ యొక్క పరిపాలన ఆయన చేసినాడు. ఆయన కన్నా ముందు ఒక 3-4 తరముల ముందు మరి రాజైన దావీదు కూడా మరి ఆయనలాగే మరి ఆ యొక్క సువర్ణ రాజ్యం, స్వర్ణ యుగాన్ని మనం చూడగలం. దావీదు యొక్క కాలం ఏంటంటే క్రీస్తుకు పూర్వము 1010వ సంవత్సరం నుంచి మరి దావీదు పరిపాలించడం, 40 సంవత్సరాలు పరిపాలించడాన్ని మనం చూస్తా ఉన్నాం. క్రీస్తుకు పూర్వం 1010 నుంచి 970 వరకు రాజైన దావీదు పరిపాలించినాడు. ఈ యొక్క పాత నిబంధనలో ఆ యొక్క డిసెండింగ్ ఆర్డర్ను మనం చూస్తూ ఉంటాం. పై నుంచి క్రిందకు వస్తూ ఉంటాయి. అదే క్రీస్తు శకము నుంచి 1వ శతాబ్దం, 2వ శతాబ్దం అట్లా అసెండింగ్ ఆర్డర్. అయితే పాత నిబంధనలో డిసెండింగ్ ఆర్డర్ని చూస్తూ ఉంటాం. రాజైన దావీదు 1010వ సంవత్సరం నుంచి 970 సంవత్సరం వరకు, అంటే దాదాపు 40 సంవత్సరాలు ఆయన పరిపాలించాడు. 7 సంవత్సరాలు యూదా ప్రాంతాన్ని, హెబ్రోన్ను రాజధానిగా చేసుకొని పరిపాలించాడు. తర్వాత 30 సంవత్సరాలు యెరూషలేము నుంచి మరి ఇశ్రాయేలు మొత్తం అన్నమాట, ఇశ్రాయేలును యూదా అంతా యునైటెడ్ ఇజ్రాయెల్ను పరిపాలించింది రాజైన దావీదు. అయితే ఇంకా 873వ సంవత్సరం నుంచి మరి యెహోషాపాతు కేవలం యూదా ప్రాంతాన్ని మాత్రమే పరిపాలించినట్టు చూస్తా ఉన్నాం. వీరిద్దరూ మరి దావీదు తర్వాత మంచి పరిపాలన చేసినటువంటి రాజు యెహోషాపాతు. వీళ్ళిద్దరిలో కొన్ని సిమిలారిటీస్ కనిపిస్తూ ఉంటాయి. దావీదు మహారాజు చాలా దేవునితో మరి డైరెక్ట్ గా మరి అనుసంధానం కలిగినటువంటి వ్యక్తి. ఏ సమయంలోనైనా ఆయనకు ఎటువంటి పరిస్థితుల్లో అయినా దేవునితో మరి విచారించడం అన్న తెలిసినటువంటి వ్యక్తి దావీదు.
అలాగే యెహోషాపాతు రాజు కూడా మరి దేవునితో విచారించటం అనేటటువంటి అనుభవం ఆయనకుంది. రండి 20వ అధ్యాయంలో మొదటి మొదటి వచనాన్ని మనం చూసినప్పుడు, ఆ యొక్క రాజుకు మరి ఈ మోయాబీయులు, అమ్మోనీయులు, మయోనీయులు అని కొంతమంది శత్రు సైన్యాలు దండెత్తి వస్తాయన్నమాట. అంత మాత్రమే కాకుండా ఆ సముద్రము అవతల ఉన్నటువంటి సిరియన్లు కూడా వస్తా ఉన్నారు. అంటే శత్రు సైన్యము మరి వారి యొక్క సంఖ్యా బలం గాని, వారి యొక్క ఆయుధ బలం గాని చాలా ఎక్కువగా ఉంది. యూదా సైనికులు మాత్రము వారితో దీటుగా ఉండలేకపోతా ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో చక్కటి మాటను మనం చూస్తా ఉంటాం. ఎక్కడంటే 3వ వచనాన్ని ఎవరైనా చదవండి దయచేసి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరించవాలని చాటింపగా. చాలు. ఆయన భయపడ్డాడు. ఎందుకంటే శత్రు సైన్యాన్ని చూసి మరి రాజైన యెహోషాపాతు భయపడ్డాడు. భయపడి ఆయన వేరే మార్గాలు అనుసరించలేదు. ఎక్కడో పోయి దాసిపెట్టుకోవడము, లేకపోతే రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోవడము, ఇలాంటి పనులు చేయలేదు. మొట్టమొదటిగా ఆయన చేసిన పని ఏంటంటే దేవుని సన్నిధికి వెళ్ళటం మనం చూస్తా ఉన్నాం. దేవుని సన్నిధిలో ఆయన విచారించటానికి మొదలు పెట్టాడు. ఆయన ఒక్కడు మాత్రం చేయలేదన్నమాట. ఆ యూదా ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ అందరు రండి కూడుకొని మనం అందరం ఉపవాసం ఉండి మరి దేవుని సన్నిధిలో కనిపెడదాం అనేటటువంటి ఆజ్ఞను జారీ చేసినప్పుడు ఆ యూదా ప్రాంత ప్రజలందరూ రావడాన్ని మనము గమనిస్తా ఉన్నాం అన్నమాట. తర్వాత ఆ విధంగా వచ్చినప్పుడు యెహోవా మందిరములో 5వ వచనంలో యెహోవా మందిరంలో క్రొత్త శాలలో మరి ఆ యొక్క రాజైనటువంటి యెహోషాపాతు మరి ఆ ప్రజల మధ్య నిలవబడి అనేటటువంటి మాటను మనం చూస్తా ఉన్నాం. సరే, ఇంకా ఆయన ప్రార్థన చేస్తా ఉంటాడు అనమాట. దేవా, మమ్మల్ని రక్షించేది నీవే కదా, నీవే మా దేవుడవు అనేటటువంటి మాట. అయితే ఈ యొక్క ప్రార్థనలో చాలా ఒక కీ వర్డ్ ఏం యూజ్ చేస్తాడంటే 20వ అధ్యాయం 12వ వచనంలో నీవే మాకు దిక్కు అనే మాట. దయచేసి ఒకటి చదవండి ఆ మాటను. మరి ఎంతో బలమైన మాట. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకు వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు. ఏమి చేయుటకును మాకు తోచదు. నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. నీవే మాకు దిక్కు అనేటటువంటి ప్రార్థన. అంటే నేను రిక్తుణ్ణి ప్రభువా, నా ప్రజలు బలహీనులు, నేను బలహీనుణ్ణి. ఇప్పుడు నీ యొక్క శక్తి తప్ప మాకు ఇంకా దిక్కెవ్వరు లేరు అనేటటువంటి ఆ యొక్క గొప్ప ఆత్మీయ అనుభవంలోకి మరి యెహోషాపాతు రాజు రావడం జరుగుతుంది అనమాట. ఆ ప్రార్థన మరి యాహ్వే దేవుణ్ణి కదిలించినటువంటి ప్రార్థన. నీవే మా దిక్కు. ఈ అనుభవం మన జీవితాల్లో కూడా చాలా మందికి వచ్చింటది. మనందరికీ అనుభవం ఏదో ఒక సమయంలో మన పరిస్థితులు చేజారిపోయినప్పుడు ఇంకా ఎవ్వరు లేరు ప్రభువా, నువ్వు తప్ప మమ్మల్ని ఆదుకునే వాళ్ళు, నీవే మా దిక్కు అనేటటువంటి అనుభవం. ఈరోజు ప్రతి క్రైస్తవ విశ్వాసకి ఈ అనుభవంలోకి మనం వెళ్ళాలి. ఆత్మీయ యాత్రలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుని పైన ఆధారపడ్డం, దేవునితో మరి ఆ యొక్క కౌన్సిల్ విచారించటం అనేటటువంటి ఆత్మీయమైనటువంటి అనుభవంలోకి మనం మన జీవితాల్లో ఇటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలి. అయితే 13వ వచనంలోకి వచ్చేసరికి యూదా వారందరంట మరి చక్కటి మాటలు ఆ శిశువులతో, వారి భార్యలతో, వారి పిల్లలతో సహా యెహోవా సన్నిధిలో నిలవబడిరి. సాధారణంగా పిల్లలు అంటే కొంచెం పెద్ద పిల్లలు, అంటే ఆ యొక్క అడాలిసెంట్ పిల్లల వరకు మనం పిల్లలు అంటాం. శిశువులని మనం ఎవరినంటాం? తల్లి పాలు తాగేటటువంటి పిల్లలు. ఫీడింగ్ మదర్స్ ఉన్నారు అక్కడ, మరి నర్చర్ చేసే మదర్స్ ఉన్నారు, మరి చిన్న పిల్లలు, పాలు తాగే పిల్లలు, అందరూ అన్నమాట. దేశంలో ఎవ్వరు ఏ ఏజ్ గ్రూప్ను కూడా వదలకుండా వారందరూ దేవుని సన్నిధిలో ఆ క్రొత్త శాలలో మరి నిలవబడి ఉండిరి. అంటే దేవుని యొక్క ఆ యొక్క స్వరము కొరకు ఎదురు చూస్తా ఉన్నారు వారందరూ. దేశమంతా రాజుతో కలిసి మరి దేవుని సన్నిధిలో నిలవబడినప్పుడు మరి లేవీయుడైన యెహోషా ఆ యొక్క యెహెజీయేలు అనేటటువంటి అతను 15వ వచనంలో ప్రకటిస్తాడు దేవుని మాట. మరి దేవుని యొక్క ఆత్మ ఆ లేవీయుని పైకి వచ్చినప్పుడు, యెహెజీయేలు పైకి వచ్చినప్పుడు ఆయన అంటాడు కదా,
యుద్ధము మీరు మీరు చేయడం లేదు. యుద్ధము మీది కాదు. దేవుడే యుద్ధము జరిగించును అనే మాట 15వ వచనంలో మనం చూస్తాం. ఏ విధంగా యుద్ధం జరిగిందంట? 17వ వచనంలో పోతే, ఈ యుద్ధంలో మీరు పోరాడవలసిన పని లేదు. యుద్ధం అంటే ఖచ్చితంగా ఆయుధాలుండాలి, సైనికులుండాలి, మరి బలం ఉండాలి. కానీ మీరు పోరాడవలసిన పని లేదు. ఆ యొక్క వరుసలలో, యుద్ధ పంక్తి వరుసల్లో నిలబడితే చాలు, దేవుడే మీ పక్షాన యుద్ధం చేస్తాడు అనేటటువంటి మాట. ఆ మాటను విన్నప్పుడు యెహోషాపాతు 18వ వచనంలో, ఈ అధ్యాయం అంతా దయచేసి తర్వాత చదవండి. బ్యూటిఫుల్‌గా ఉంటది. ఆయన యొక్క దేవుని యొక్క హస్తాన్ని మరి యెహోషాపాతు గాని, యూదా ప్రజలు గాని ఏ విధంగా చూసారు అనేటటువంటిది మన యొక్క విశ్వాసానికి బలమైన ఆదరణను కలిగించేటటువంటి అధ్యాయం ఇది. అయితే ఈ యుద్ధంలో మీరు పోరాడవలసిన పని లేదు. వరుసలో నిలబడండి అంటాడు. 18వ వచనంలోకి వచ్చేసరికి ఆ మాట విన్న తర్వాత యెహోషాపాతు ఏం చేస్తాడంటే సాష్టాంగ నమస్కారము చేస్తాడన్నమాట. సాష్టాంగ నమస్కారం అంటే అష్ట నమస్కారం. అంటే 8 అంగములు, కాళ్ళు, చేతులు, మన యొక్క చెస్ట్ మొత్తం అన్నమాట. ఈ యొక్క ఫోర్ హెడ్ ఇవన్నీ కలిసి మరి 8 అంగములు నేల మీద సాష్టాంగం. అంటే అది కంప్లీట్ సరెండర్‌నెస్‌కు గుర్తనమాట. మొత్తం నేను కాదు ప్రభువా, నువ్వు మాత్రమే నా జీవితంలో కార్యం చేసే దేవుడవు నువ్వే. నేను నిమిత్త మాత్రుణ్ణి అనేటటువంటి ఒక అర్థాన్ని ఇస్తా ఉంటది. యెహోషాపాతు రాజుకు మాత్రమే కాదు, ప్రజలందరూ మళ్ళీ అగైన్ ఈ యొక్క శిశువులు, పిల్లలు, భార్యలు, స్త్రీలు, పురుషులు అందరూ కలిసి మరి సాగిలపడి నమస్కారం చేయడాన్ని మనం చూస్తా ఉన్నాం అన్నమాట. తర్వాత ఈ యొక్క యుద్ధం అనేది స్టార్ట్ అవుతది. 19వ వచనంలో మరి కహాతీయులు, కొరోహీయులు అనేటటువంటి లేవీయులు చక్కటి పాటలు పాడేటటువంటి వారు. అంటే స్తుతి చెల్లించేవారు. అంటే వర్షిపర్స్ అన్నమాట. వాళ్ళు దేవుని స్తుతిస్తా ఉన్నారు. అయితే 20, 21వ వచనంలో వాళ్ళు మళ్ళీ యుద్ధ అలంకారములు, పరిశుద్ధ అలంకారములు వేసుకొని దేవుని స్తుతిస్తా ఉన్నారనమాట. దేవుని స్తుతించడం మొదలుపెట్టినారు. ఏమని 20, 21వ వచనం చదవండి. చాలా చక్కటి మాట. వారు ఉదయముననే లేచి తెకోవ ఆ. అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలవబడి, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి. అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి. అప్పుడు మీరు కృతార్థులగుదురని చెప్పాను. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరచి, వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యం ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రం చేయుటకు వారిని నియమించెను. యుద్ధ సైన్యము ముందు మరి గాయకులను ఏర్పాటు చేసినారు. వారు పరిశుద్ధ అలంకారం చేసుకున్నారు. ఒకే మాట వాళ్ళు స్తుతిస్తా ఉన్నారనమాట. యెహోవా కృప నిరంతరం ఉండును, ఆయనను స్తుతించుడి. దేవుని స్తుతిస్తూ వెళ్తా ఉన్నారు. అయితే యుద్ధం స్టార్ట్ అయింది. అయితే యుద్ధంలో వీళ్ళు ఎలాంటి ఆయుధాలు వాడలేదు. ఎంత చక్కగా ఉంది. ఇక్కడ లాజిక్ లేదు, ఏం లేదండి. ఎట్లా జరిగింది ఇది? నిజమేనా? ఇది ఎట్లా జరుగుతుంది? ఇంపాసిబుల్ కదా. ఎంతో మంది ఎథిస్టులు మాట్లాడే మాటలు ఇవన్నీ. కానీ దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. ఆయన వారి పక్షాన ఉన్నాడు. దేవుడు మన పక్షాన ఉంటే మనకు విరోధి ఎవరు? పౌలు మాటలు. అయితే ఇక్కడ మరి యాహ్వే దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. 22, 24 వచనాల్లో ఆ శత్రువులు ఒకరినొకరు చంపుకోవడం మొదలు పెట్టినారనమాట. శత్రువులు మరి ఈ యొక్క యూదా వారి మీదకు రాలేదు, కానీ ఒకరిని ఒకరు మరి పొడుచుకోవటం, చంపుకోవటం స్టార్ట్ అయింది. లాస్ట్‌కి ఏమైతదంటే ఆ 24వ వచనంలో ఒక చక్కటి మాట ఉంటది. ఒక్కరు కూడా మిగల్లేదు. అన్ని శవాలన్నీ పడిపోతాయన్నమాట. 25వ వచనంలో మరి ఆ యొక్క మొత్తం యుద్ధం అయిపోతది. వాళ్ళు చేసింది ఒకటే, స్తుతి చేసినారంతే. ఆ స్తుతిలో ఉన్నటువంటి శక్తి మరి యాహ్వే దేవుడే తారుమారు చేసేసినాడు. శత్రువులు వారే కొట్లాడుకొని వారే చంపుకునేటటువంటి చేసినటువంటి బలమైన యుద్ధం అక్కడ జరిగింది. అయితే 25వ వచనంలో ఆ యొక్క విస్తారమైన ధనము
ప్రశస్తమైనటువంటి ఆ యొక్క నగలు వారి మీద ఉన్నాయంట. వారు వాటినన్నిటిని కూర్చుకోవటానికి మరి ఆ యొక్క శత్రు సైన్యాల యొక్క ధనాన్నంతటిని కూర్చుకుండేవాళ్ళు గదా! ఆ కూర్చుకోవటానికి 3 దినములు పట్టిందంట. ఆ 3 దినములు మరి విస్తారమైనటువంటి ఆ యొక్క ధనాన్ని వారు కూర్చుకున్నారు. చక్కగా తమకు ఇష్టమైనంత మటుకు తీసుకొని తాము కొనిపోగలిగినంత కంటే ఎక్కువగా ఒలుచుకొనిరి. కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దానిని కూర్చుకొనుటకు 3 దినములు పట్టెను. 26వ వచనంలో 4వ దినమున వారు ఇంకా లోయలో కూడిరి. బెరాకా లోయలో కూడిరి. ఒక లోయలోకి దిగినారు. ఆ విస్తారమైన సొమ్మునంతా తీసుకొని ఒక లోయలో ఉన్నారు. ఆ లోయలో వాళ్ళు చేసిన పనేంటంటే దేవుని స్తుతించినారు. ఆ యొక్క స్తుతి బెరాకా. ఆ లోయకి ఇప్పటికి బెరాకా లోయ అనేటటువంటి పేరు ఆ లోయకి ఎందుకొచ్చింది? ఆ లోయకి ఇంతకుముందు ఏ పేరు లేదు. ఎప్పుడైతే యూదా సైన్యమంతా వెళ్ళి దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధించిందో, స్తుతించిందో, మరి దేవుడు చేసిన ఘనమైన కార్యాన్ని కొనియాడిందో, ఆ యొక్క లోయకు బెరాకా లోయ అనేటటువంటి పేరొచ్చింది. బెరాకా అనుభవంలోకి మరి యొక్క సైనికులంతా వెళ్ళిపోయారు. రీసెంట్‌గా గూడా ఈ యొక్క ఇరాన్ యుద్ధంలో మరి ఇస్రాయేలు సైనికులు మరి చక్కగా యుద్ధ భూమిలో వాళ్ళు మరి దేవుని స్తుతిస్తా ఉన్నారు. దేవుని ఆ యుద్ధం మొదలు పెట్టకముందు వాళ్ళు ప్రార్థన చేస్తా ఉన్నారు. ఎంత చక్కటి అనుభవం. దేవునితో ఎంత చక్కటి అనుసంధానాన్ని కలిగి ఉన్నారు. చక్కటి ఇంటిమసీని కలిగి ఉన్నటువంటి ప్రజలు ఇశ్రాయేలు ప్రజలు. అదే అనుభవము క్రీస్తు శకం మొదటి శతాబ్దం తర్వాత ఈ యొక్క క్రైస్తవులమైన మనకు కూడా అదే అనుభవంలోకి మనం వచ్చామన్నమాట. క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో మరి అపోస్తలుల కార్యం 16వ అధ్యాయంలో చూస్తే ఒక చక్కటి ఆత్మీయమైనటువంటి బెరాకా అనుభవంలోకి దేవుడు మనకు ఒక మంచి చక్కటి సంఘటనను మనం చూస్తాం. అపోస్తలుల కార్యము 16వ అధ్యాయం. ఆ యొక్క అధ్యాయం అంతా మరి పౌలు శీలల యొక్క బెరాకా అనుభవం, స్తుతి అనుభవం, ఆశీర్వాదపు అనుభవం. ఆశీర్వాదపు అనుభవం అంటే ఈ యొక్క నూతన నిబంధనలో ఆత్మలను సంపాదించటమే ఆత్మీయమైనటువంటి ఆశీర్వాద అనుభవంలోకి వాళ్ళు వచ్చారు. ఎట్లా వచ్చినారంట? చక్కగా మరి 16వ అధ్యాయంలో వాళ్ళు ప్రకటిస్తున్నప్పుడు మరి 22వ వచనంలో అప్పుడు జనసమూహము వారి మీదికి దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలెనని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రంగా కనిపెట్టవలెనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలలో త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించెను. వారేమో చాలా హాయిగా లేకపోతే ఫ్రెష్గా వారు చెరసాలలో దేవుని స్తుతించలేదు, ప్రార్థించలేదు, కీర్తనలు పాడలేదు. అంతకు ముందు ఎన్నో దెబ్బలు, వస్త్రహీనులైపోయినారు. కానీ వారి నిరీక్షణ అంతా యేసు ప్రభువే. వారి యొక్క సేవ చాలా బలమైన సేవ. వారు ప్రార్థించారు, వారు కీర్తనలు పాడారు. ఖైదీలంతా వింటా ఉన్నారు. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఖైదీలందరూ మారిపోయి ఉండొచ్చు. అక్కడ జరిగినటువంటి అద్భుతం ఏంటంటే ఆ యొక్క చెరసాల పునాదులు వణికాయి, తలుపులు తెరుచుకున్నాయి. తర్వాత ఆ యొక్క నాయకుడు మరి మారుమనసు పొందుతాడు, ప్రభువును అంగీకరిస్తాడు. ఆయన మాత్రమే కాదు, ఆయన కుటుంబం అంతా మరి ప్రభు యొక్క రక్షణ అనుభవంలోకి వస్తారు. తర్వాత వారు బాప్తిస్మం తీసుకుంటారు. ఆ రాత్రంతా ఇంత చక్కటి రివైవల్ మీటింగ్ జరిగిందండి. వారు చేసిన పని ఒకటే, కీర్తనలు పాడారు, స్తుతించారు. ఈ యొక్క అనుభవం బెరాకా ఆశీర్వాద అనుభవంలోకి వచ్చారు. చక్కటి విస్తరణ, చక్కటి దైవ వాక్యము విస్తరించబడింది. ఆ యొక్క అపోస్తలుల కార్యం 16వ అధ్యాయంలో పౌలు శీలలు చేసిన పని ప్రార్థన, స్తుతి. ఈరోజు ఇలాంటి ఆత్మీయమైనటువంటి బెరాకా అనుభవం మనకుందా? ఆనాడు మరి ఈ యొక్క యెహోషాపాతు రాజు దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క గాయకులు మరి పరిశుద్ధ అలంకారాన్ని వేసుకున్నారు. ఈరోజు మరి ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10-18 వచనాల్లో దేవుడిచ్చేటటువంటి సర్వాంగ కవచాలు విశ్వాసులమైన మనము ఈ యొక్క యుద్ధ భూమిలో ఉన్నటువంటి మనము కలిగి ఉన్నామా లేదా అని మనల్ని మనం ఒకసారి పరీక్షించుకోవాలి. ఈ దినం చాలా ప్రత్యేకమైన రోజు. జూలై 3వ తారీఖు మరి ఇండియన్ క్రిస్టియన్ డే. అపోస్తలుడైన
తోమా గారు క్రీస్తు శకం 52వ సంవత్సరం మరి భారతదేశంలో అడుగుపెట్టి 72 సంవత్సరం అంటే దాదాపు 20 సంవత్సరాలు మరి ఆ యొక్క క్రీస్తు సువార్తను మరి సత్య సువార్తను ప్రకటించినటువంటి సమయం. 72 క్రీస్తు శకం 72వ సంవత్సరంలో మరి జూలై 3వ తారీఖున మరి ఆయనను మరి చంపివేస్తారు మైలాపూర్ ప్రాంతంలో. ఆయన యొక్క రక్తము చిందించబడింది భారతదేశంలో. భారతదేశం మొత్తం ఇప్పుడు ఏ యొక్క పల్లెలో పోయినా ఒక చర్చ్ ఉంటుంది. ఏ యొక్క ఆ యొక్క ట్రైబల్ ఏరియాస్ లో పోయినా క్రీస్తు సువార్త ప్రకటించబడుతుంది. ఆ యొక్క క్రైస్తవ సామ్రాజ్యం అనేది విస్తరించబడతా ఉందన్నమాట. క్రీస్తు సువాసన వెదజల్లబడతా ఉంది. ఈరోజు ప్రభువుని నమ్ముకున్న మనము విశ్వాసులంగా మరి ఈ యొక్క విశ్వాస యాత్రలో పయనిస్తున్న మనము ఈ యొక్క ఆత్మీయమైనటువంటి బెరాక అనుభవం మనకుందా? ఆత్మీయమైన బెరాక అనుభవంలోకి ప్రతి ఒక్కరిని తీసుకొచ్చేటటువంటి బాధ్యత దేవుడు మనకిచ్చాడు. చివరి దినాల్లో ఉంటున్నాం, మరి రాకడ సమీపంలో ఉంది. మన వంతు పని మనం చేద్దాం, దేవుని కొరకు జీవిద్దాం. మన కుటుంబాలు మన యొక్క ప్రతి క్రీస్తుని నమ్ముకున్న ప్రతి బిడ్డ ఆ యొక్క యుద్ధ భూమిలో పనిచేయవలసినటువంటి అవసరం ఉంది. అటువంటి మహాకృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్.